ప్రభునామానికే మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనాలు. యెషయా గ్రంథం 53వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. ఇందులో ముఖ్య అంశం ఏంటంటే మెస్సియా పొందిన మహాశ్రమలు. మెస్సియా పొందిన మహాశ్రమలు. మెస్సియా అంటే ప్రభువైన యేసుక్రీస్తు, పాత నిబంధనలో విమోచకుడు, క్రీస్తు అని పర్యాయ పదాలు ఉన్నాయి. ఆయన పొందినటువంటి మహాశ్రమల గురించి ముందుగానే దేవుడు తన పరిశుద్ధ లేఖనాల్లో రాయించారు. యెషయా గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైన ప్రవచనం అన్నమాట ఈ అధ్యాయం. 52వ అధ్యాయం 13 నుంచి 53వ అధ్యాయం 12 వరకు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రవచనం. ఈ గీతంలోని వచనాలన్నీ కూడా క్రొత్త నిబంధనలో అనేక సార్లు ఎత్తి వ్రాయబడ్డాయి. రోమా పత్రికలో, యోహాను సువార్తలో, మత్తయి సువార్తలో, అపొస్తల కార్యములో, లూకా సువార్తలో, పేతురు మొదటి పత్రికల్లో ఇలాగ చాలా భాగాలు క్రొత్త నిబంధనలో ప్రస్తావించబడ్డాయి. దీనిలో ఉన్నటువంటి చాలా భాగాలు క్రీస్తు యొక్క శ్రమ, తిరస్కారాన్ని గూర్చి వ్రాయబడిన, వాటి వలన కలిగే మహిమను గూర్చి ప్రాముఖ్యంగా చెప్పబడింది. కాబట్టి ఈ వచనాలన్నిటిలో సేవకుడైన మెస్సియా స్వచ్ఛందంగా దేవుని చిత్తాన్ని ఆయన నెరవేర్చారు. దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. మరి పాత నిబంధన ప్రవక్తలు కూడా పేతురు గారు అంటారు, పేతురు గారు అంటారు, మొదటి పత్రిక మొదటి అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 10-11 వచనాలు చూస్తే, మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచూ వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. పాత నిబంధన ప్రవక్తలు తమ యందున్నటువంటి క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలగబోవు మహిమలను గూర్చి వారు ముందుగా సాక్ష్యం ఇచ్చారు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎమ్మాయి అనే గ్రామానికి వెళుతున్న ఇద్దరు శిష్యులతో ఆయన అన్న మాట ఏంటంటే, లూకా సువార్త 24:26 వచనం, క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావము వారికి తెలిపారు. క్రీస్తు ఎలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషే సమస్త ప్రవక్తలు మొదలుకొని
లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనముల భావం వారికి తెలియజేశారు. కనుక ప్రవక్తలు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం మరియు ఆయన మహిమపరచబడడం గురించి ఎంత తేటగా పరిశుద్ధ గ్రంథంలో తెలియపరచబడిన అనేకులు దానిని గ్రహించలేకపోయారు. అందుకే మొదటి వచనంలో ఏమనుంది మన భాగంలో, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను అని మనం చదువుతాం. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను. దైవ గ్రంథమైన బైబిల్లో అత్యంత అద్భుతమైన అధ్యాయం ఇది. ఆరాధికుల నోట, సువార్తికుల నోట యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిలువ శ్రమల వర్ణనలో ఈ అధ్యాయం ప్రస్తావన అంతా ఉండి తీరుతుంది. ఆరాధికుల నోట, సువార్తికుల నోట. ప్రవక్త యెషయా మరియు ఇతర ప్రవక్తలు తెలిపిన ప్రవచనాలు ఇశ్రాయేలీల్లో ఎవరు నమ్మారు? ఇప్పుడే కాదు, ఈనాటి కాలంలో కూడా ఎవరు నమ్ముతున్నారు? ఇంకా మనం చూస్తే నోవహు ప్రకటించగా ఎవరు నమ్మారు? పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన పూర్వకాలమందున లోకమును విడిచిపెట్టగా భక్తిహీనుల సమూహము మీదకి జలప్రళయమును రప్పించినప్పుడు, అనగా లోకమునకు జలప్రళయం రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవహును మరి 7 కాపాడు. నోవహు నీతిని ప్రకటించాడు, తీర్పును ప్రకటించాడు, నీతిని ప్రకటించాడు. మారు మనసు పొందండి, దేవుని వైపు మీరు తిరగండి, మారు మనసు పొందండి, మీరు పాపులని గ్రహించండి, దేవుడు మిమ్మల్ని ప్రేమించి కృపచేత మిమ్మల్ని రక్షిస్తాడు, విమోచకుడిని మీకోసం పంపిస్తాడు, మీరు మారు మనసు పొందండి అని నోవహు నీతిని ప్రకటించాడు. 120 సంవత్సరాలు కూడా ప్రకటిస్తూనే ఉన్నాడు. మరి తీర్పు రాబోతుంది అని కూడా ప్రకటించాడు. మీరు వచ్చి ప్రభువును ఆశ్రయించండి, మారు మనసు పొందండి, లేదా లోకము జలప్రళయం చేత నాశనం చేయబడద్దని ప్రకటించాడు. నోవహు ప్రకటించినప్పుడు ఎవరు నమ్మారు? కోట్ల మంది ఆ కాలంలో నివసిస్తున్నారు. కానీ వాళ్ళందరూ ఒక్కళ్ళు కూడా నమ్మలేదు. అలాగే యేసుక్రీస్తు ప్రభువారి కాలంలో కూడా ఎవరు నమ్మారు? ఎవరు నమ్మలేదు. యోహాను సువార్త 12వ అధ్యాయం 37. యేసు ఈ మాటలు చెప్పి వెళ్ళి వారికి కనబడకుండా దాగి ఉన్నాను. ఆయన వారి ఎదుట ఎన్ని సూచక క్రియలు చేసినను వారు ఆయన యందు విశ్వాసముంచరైరి. వారి ఎదుట ఎన్నో సూచక్రియలు ఆయన చేశారు, అయినా సరే వారు ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అందుకే యెషయా ప్రవక్త అన్నట్టు, ప్రభువా మా వర్తమానం నమ్మిన వాడెవడు, ప్రభు యొక్క బాహువు ఎవరికి బయలుపరచబడినని ప్రవక్త అయిన యెషయా చెప్పిన వాక్యం నెరవేరినట్లు ఇదంతా జరిగింది అని మనం చదువుతాం. కాబట్టి ఎవరు నమ్మలేదు. మార్కు సువార్త 6వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువును గూర్చి మాట్లాడుతున్న మాటలు, ఇతడు మరియా కుమారుడు కాదా,
యాకోబు, యోసే, యోధ, సీమోను అని వారి సహోదరుడు వడ్లవాడు కాదా? ఇతని సోదరి మనులందరూ మనతో ఉన్నారు కదా అని చెప్పుకుంటూ ఆయన విషయమై అభ్యంతరపడ్డారంట. ఏంటి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుంచి వచ్చాయి? ఇతనికి ఇవ్వబడినటువంటి ఈ జ్ఞానం ఎలాంటిది? ఏంటి ఇతను ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడు అని ప్రభు విషయం అభ్యంతరపడ్డారు. అందుకు ప్రభు యేసుక్రీస్తు వారు ప్రవక్త తన స్వదేశంలోనూ తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాదని చెప్పి కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుడు తప్ప మరి ఏ అద్భుతాన్ని ఆయన అక్కడ చేయజాలకపోయాను. ఎందుకంటే ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడారు. వారి అవిశ్వాసానికి ఆశ్చర్యపడారు. ఈనాడు కూడా నమ్మేవారు ఎక్కడున్నారు? రోమపత్రిక 10వ అధ్యాయం 16-17 వచనాలు. అయినను అందరూ సువార్తకు లోబడలేదు. ప్రభువా, మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను అని యెషయా చెప్పుచున్నాడు. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగు. ఆయన నేను చెప్పినదేమనగా వారు వినలేదా? విన్నారు కదా. వారి స్వరము భూలోకం అంతటికిని, వారి మాటలు భూదిగంతముల వరకును బయలు వెళ్ళను. విశ్వసింపని వారికి వాళ్ళు ఎట్లు ప్రార్థన చేస్తారు? వినని వారిని ఎట్లు విశ్వసిస్తారు? ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు వింటారు? ప్రకటించువారు పంపబడిన ఎడల ఎట్లు ప్రకటించుతారు అని చెప్తూ ఉత్తమమైన వాటిని గూర్చి మాట్లాడుతూ సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవని వ్రాయబడింది. ప్రభువా, అయినా సరే అందరూ సువార్తకు లోబడలేదు. అందుకే మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మాను అని యెషయా గారు వాపోయారు. కానీ వారు నమ్మినా నమ్మకపోయినా ఏం చేయాలి? మనం ప్రకటించాలి. ఇర్మీయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి నీవు నడుము కట్టుకుని నిలువబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటన చేయము, భయపడకము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతు. నీకు ఆజ్ఞాపించినదంతా వారికి ప్రకటన చెయ్యి అని ఇర్మీయాతో చెప్పాడు. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి. అయితే ఇశ్రాయేలు అందరూ సిగ్గుమాలిన వారును కఠిన హృదయులున్నాయి, నేను చెప్పిన మాటలు ఆలకింపనొల్లకై ఉన్నారు కనుక నీ మాటలు విననొల్లరు. ఇదిగో వారి ముఖం వలనే నీ ముఖమును కఠినమైనదిగా నేను చేస్తాను, వారి నుదురు వలనే నీ నుదురును కఠినమైనదిగా చేస్తాను. నీ నుదురు చెకుముకు రాతి కంటే కఠినముగా ఉండు వజ్రం వలె చేసేదను. వారికి భయపడకము, వారందరూ తిరుగుబాటు చేయువారైనను వారిని చూచి జడియకుము. మరియు నరపుత్రుడా, చెవియొగ్గి నేను నీతో చెప్పు మాటలన్నిటినీ చెవులార విని నీ మనసులో ఉంచుకొని బయలుదేరి చెరలోనున్న జనుల వద్దకు పోయి ఈ మాటలు ప్రకటింపు. వారు వినినను వినకపోయినను ప్రభువైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడని చెప్పుమని ఆయన నాతో సెలవిచ్చాను. వారు వినినను వినకపోయినను వెళ్ళి చెప్పు అన్నారు. రోమపత్రిక 1వ అధ్యాయం 16-17 వచనాలు. సువార్తను గూర్చి నేను సిగ్గుపడివాడును కాను, ఏలైనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయుటకు అది దేవుని శక్తి అయి ఉన్నది. సువార్తను గూర్చి నేను సిగ్గుపడను. ఎందుకంటే నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించిన రాయబడిన ప్రకారం విశ్వాసం మూలంగా అంతకంతకు విశ్వాసం కలిగినట్లు దేవుని నీతి దాని యందు బయలుపరచబడుచున్నది అంటే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం.
సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనం గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. కాబట్టి మనం చదివినటువంటి మన వాక్య భాగంలో ఉన్నటువంటి మొదటి వచనంలో యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడిన, అంటే దేవుని శక్తి. దేవుని శక్తి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు. మరి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందరికి బయలుపరచబడ్డారు? ఎంతమంది ఆయన ఎరిగారు? సువార్త ప్రకటించబడట్లేదా? ప్రకటించబడుతుంది. అయితే చాలామందికి మరుగుగా ఉంది ఈ మాట. యేసుక్రీస్తు ప్రభు అంటారు, తండ్రి, ఆకాశమునకు భూమికి ప్రభువా, నీవు జ్ఞానులకు వివేకులకు ఈ సంగతులు మరుగు చేసావు, పసి బాలురకు బయలుపరిచి ఉన్నావని నేను స్తుతిస్తున్నాను అంటారు. మత్తయి సువార్త 11:25. 11:25. కాబట్టి అనేకులకు మరుగు చేయబడింది, వారి కన్నులకు అంధత్వం కలిగింది. కానీ కొద్దిమంది మాత్రమే వినగలిగారు. కొద్దిమంది మాత్రమే, కొద్దిమందే దాన్ని గ్రహించుకోగలిగారు. 70 మంది శిష్యుల్ని, 12 మంది శిష్యుల్ని ఏర్పాటు చేశారు. 70 మంది ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఒకడు సాతానుకు లోబడిపోయాడు. 11 మందే మిగిలారు ఆయన శిష్యుల్లో. మేడగదిలో 120 మంది మిగిలారు. ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన ప్రకటించగా మొత్తం మేడగదిలో ఉన్నవాళ్ళు అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయంలో చదువుతాం, 120 మంది అంతే. మరి నోవహు కాలంలో కోట్ల మందికి ప్రకటన చేస్తే యనమండుగురు. ఎవరు నమ్మారు? ఆయన బాహు ఎవరికి బయలుపరచబడింది? మనం ఎంత ధన్యులమో తెలుసా? ఈనాడు ఆయన తెలియజేసిన సమాచారం మనం నమ్మాం. వినుట వలన విశ్వాసం కలిగింది, వినుట క్రీస్తుని కూర్చున్న మాట వల్ల కలిగింది. ఈనాడు ప్రభు మనకు ఆయన సువార్తను ప్రకటింపజేశారు. సువార్త ద్వారా ఆయన మనల్ని పట్టుకున్నాడు. సువార్త ద్వారా ప్రభు మనల్ని, చూడండి, కోటాను కోట్ల మంది ఉన్నారు ప్రపంచం మొత్తం మీద. మరి అందరూ రక్షణ పొందారా? అందరికీ ప్రభు బయలుపరచబడ్డారా అంటే లేదు. చూడండి, మన చుట్టూ ఉన్న వాళ్ళని చూడండి. మీరున్న గ్రామాన్ని చూడండి, లేదు. మీరున్నటువంటి వార్డు, లేకపోతే మీరున్నటువంటి కాలనీయో, మీరున్నటువంటి ప్రదేశాన్ని చూడండి. నమ్మిన వారు ఎంతమంది? బయలుపరచబడింది ఎంతమందికి? మిగిలిన వారి సంగతి ఏంటి? వాళ్ళకి తెలియదా? వాళ్ళకి ప్రకటించబడలేదా? కానీ ఎంత ధన్యులు అండి మనం. ప్రభు మనల్ని ప్రేమించి మనకు తన సువార్తను ప్రకటింపచేసి, మనకు జ్ఞానోదయం కలిగించి, మనకు విశ్వాసాన్ని పుట్టించి, మనల్ని ఆయన వైపు తిప్పుకొని ఈనాడు ఆయన సొత్తుగా మనం మార్చుకున్నాడు. మరి ఎంతగా మనం ప్రభువుని ప్రేమించాలి? అసలు చూస్తే మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ నరకపాత్రులు. నీవు నేను ధన్యజీవులు. క్రీస్తును, దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నాం. ప్రభు మనల్ని, మనకు వాటిని బోధించి మనము నమ్మేటట్లుగా మనలో విశ్వాసాన్ని ఆయన పుట్టించాడు. నిజంగా మనం ఎంతో ధన్యులు. ఆ ధన్యత మనకు అర్థం కాదు. ఇంకా మనం చాలాసార్లు లోక సంబంధమైన వాటిలో అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదని మనం తింగరోళ్ళలాగా మాట్లాడతాం. ఏం ఇవ్వాలి నీకు దేవుడు? నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆయనే అని, నీవు ఆయన వైపు తిరిగి మారు మనసు పొందాలని, నువ్వు లోక జనులందరితో కూడా నశించిపోకుండా ఉండాలని, ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు అనేక మంది త్యాగపూరితంగా త్యాగాలు చేసేటువంటి భక్తుల్ని ఏర్పాటు చేసుకుని, వారి త్యాగాలు చేయించి వారి ద్వారా బైబిల్ని, వారి ద్వారా సువార్తను మన వరకు అందించడానికి 2000 సంవత్సరాల క్రితం నుంచి ఈ సత్యాన్ని మరుగైపోకుండా అన్ని జనుల వల్లే మనకు కూడా గుడ్డితనం కలిగి, యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనం కలగజేసి
గుడ్డితనంలోనే మిగిలిపోకుండా ఆ గుడ్డితనాన్ని తొలగించి వాడి అధికారం నుంచి మనల్ని విడిపించి సువార్తను ప్రకటింపజేసి నీకు నాకు సువార్థికులు నా కొరకు నీ కొరకు పంపి మీ మధ్యలో నా మధ్యలో తన సంఘాన్ని మనకు బయలుపరిచి ఎంత శ్రద్ధ తీసుకుని నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకు ఆయన ఎంత గొప్పగా ప్రేమ చూపించి తన ప్రియ కుమారుణ్ణే మన కొరకు ఈ లోకానికి బలిగా అర్పించడానికి పంపించి మనం పుట్టక ముందే జగత్తు పునాది వేయబడక ముందే ప్రేమ ద్వారా యేసుక్రీస్తులో నిన్ను నన్ను ఏర్పరచుకొని నీవు నేను ఆయన సొత్తు కావాలని ఆయన కోరుకుని ప్రణాళిక వేసి ఎన్నో యుగాలుగా ఆయన చేసినటువంటి ఈ త్యాగం మనకు చులకనగా ఉంటుంది. మనకు అది అర్థం కాదు, మనం అది గ్రహించుకోవాలి. ఎంత ఏర్పాటు నీ కొరకు నా కొరకు దేవుడు చేశాడే, నీ రక్షణ కొరకు నా రక్షణ కొరకు ఆయన చేసిన త్యాగం, ఆయన ప్రణాళిక, ఆయన ఆలోచన, ఆయన మనల్ని ప్రేమించడం. ఎంత గొప్పోళ్ళం మనం, ఎంత మంచోళ్ళం, మనలో ఏ మంచితనం ఉంది, మనల్ని ఎందుకు రక్షించాలి, అన్ని జనుల వల్లే మనల్ని ఎందుకు వదిలేయలేదు ప్రభు, నిన్ను నన్ను తన సార్వభౌమ కృపచేత ఏర్పాటు చేసుకోవడం ఏంటి, అసలు ఇది ఎప్పుడైనా ఆలోచన చేసామా? ఇంతగా ఏం చేయాలండి, ఇంతకంటే ఏం చేయాలి? తెంగరోళ్ళలాగా మాట్లాడతాం, అదే ఇవ్వలేదు ఇది ఇవ్వలేదు, అలా చేయలేదు ఇలా చేయలేదు, నేను అడిగింది ఇవ్వలేదు, నేను కోరింది చేయలేదు, నాకు ఏమేలు జరగలేదు. భౌతికమైన వాటి కోసం ఆలోచన చేసి ఆధ్యాత్మికంగా దేవుడు నీకు ఇచ్చినటువంటి గొప్పతనాన్ని పక్కన పడేస్తారు. లేదు, నీకు ఈ లోకంలో ఏమి ఇవ్వలేదు, మరి ఆధ్యాత్మికంగా దేవుడు నీకు ఎంత మేలు చేశాడు, అది నీకు అర్థం అవ్వట్లేదు, అది నువ్వు గ్రహించుకోవట్లేదు. గ్రహించుకుంటే ఆయన ప్రేమించకుండా ఉండలేవు, గ్రహించుకుంటే ఆయనకు లోబడకుండా ఉండలేవు, గ్రహించుకుంటే ఆయన ప్రకటించకుండా ఉండలేవు. ఎంత గొప్ప త్యాగం ఆయన చేశాడు. కాబట్టి ఆయన ఆ సమాచారాన్ని మనకు ఇచ్చాడండి. ఆయన తెలియజేసిన సమాచారం ప్రవక్తల ద్వారా, పరిశుద్ధ గ్రంథం ద్వారా, సంఘము ద్వారా ఈనాడు దేవుడు మన కొరకు రానిచ్చాడు, మనకు తెలియజేశాడు. మనం ఎంతో ధన్యజీవులు, మనం ధన్యులు అండి. నిజంగా మనల్ని ఎంత గొప్ప ధన్యతకు పాత్రులుగా చేశాడు. మరి ఆయన ఎంతగా మనం స్తుతించాలి చెప్పండి, ఎంతగా మనం ఆయన కొనియాడాలి, ఎంతగా ఆయన గణపరచాలి, ఎంతగా ఆయన హెచ్చించాలి, ఎంతగా ఆయనకు రుణపడి ఉండాలి. ఆయన ప్రేమించి, ఆయన గణపరిచి, ఆయన స్తుతించి, ఆయన ఆరాధించి, ఆయన ప్రార్థించి, ఆయన అడుగుజాడల్లో నడిచి, ఆయనకు సాక్షులుగా ఉండి మన సాక్ష్యం ద్వారా లోకాన్ని ప్రభావితం చేసి, నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నేను నమ్మిన దేవుడు నా జీవితాల్లో ఎంత గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని ఇచ్చాడు, నేను నమ్మిన దేవుడు నన్ను ఆయన రాజ్యంలోకి చేర్చనే ఉన్నాడని ఆ సంగతి మనం సంతోషంగా తన సాక్ష్యం ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా ప్రకటన చేయాలి. మనకు ఎంతసేపు సంపాదించుకోవడం, వాటి గురించి వీటి గురించి వెంపర్లాడడం, ఈ 70-80 సంవత్సరాల జీవితం కోసం దివారాత్రులు, ఆహారనిశలు, 24 గంటలు, 7 రోజులు, 365 రోజులు, వారం అంతా, సంవత్సరం అంతా దానికోసమే మన వెంపర్లాట, మన జీవితం. దెబ్బలాటలు, గొడవలు, విభేదాలు, కక్షలు, ఇవి మన జీవితాల్లో ఏలేయి. అసలు దైవ ప్రేమను ఎక్కడ అర్థం చేసుకున్నావు? ఎంత గొప్ప దైవ ప్రేమను దేవుడు నీకు నాకు ఇచ్చినందుకు నిజంగా ఆయన్ని రుణపడి ఉండాలి, ఆయన స్తుతించాలి, గణపరచాలి, కొనియాడాలి. ఆయన ప్రేమించాలి, ఆయనకు రుణపడి ఉండాలి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి ఈ అధ్యాయంలో. ప్రభు చిత్తమైతే రేపటి దినం మరికొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకటిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.